ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో అగ్రనేతలకు సంబంధించినటువంటిది అది అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేయటం, కానీ ఇది ఖచ్చితంగా ఆనాడు జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున తప్పుబట్టారు ప్రజలు, ప్రభుత్వాన్ని మార్చారు. మార్చినటువంటి వాళ్ళు కోరుకున్నది ప్రశాంతత, లేకపోతే కనుక ప్రతిదాడి. అంటే ప్రజలైతే ప్రతిదాడి కోరుకోలేదు. ఒకవేళ ప్రతిదాడి చేస్తే చట్టబద్ధంగా చేయాలని కోరుకున్నారు. కానీ ప్రతి ఊర్లో హింసాత్మక ఘటనలు, ప్రతి ఊర్లో కూడా ఒక దందా చేయడానికి అక్కడ నాయకులకి అవకాశం ఇవ్వాలని అయితే ప్రజలు కోరుకోవాలి. అలా అయ్యి ఉంటే కనుక వాళ్ళనే కంటిన్యూ చేసేవాళ్ళు కదా. తాడిపత్రి మళ్ళీ అరాచకం రాజ్యం ఏలుతోంది. తాడిపత్రి చెప్తున్నటువంటి పాఠం ఒక్కటే, నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళు ఊళ్ళల్లో ఉండాలి, అధికారం లేని వాళ్ళు ఊరొదిలిపోవాలి. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో చెప్తున్న పాఠం. పల్నాడులో మాచర్లలో జరిగిన, అలాగే పొంగనూరులో జరిగిన, తాడిపత్రిలో జరిగిన, అధికారంలో ఉన్నోళ్ళు అక్కడ ఉండాలి, అధికారంలో లేనోళ్ళు ఊరొదిలిపోవాలి అన్నటువంటి. ఇది 1995కి ముందు ఆంధ్రప్రదేశ్లోని ఫ్యాక్షన్ పల్లెలలో జరిగినటువంటి పరిణామం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు ఎందుకు బాగుపడ్డాయి అంటే ఇక్కడ సొంత ఊళ్ళల్లో ఉండటానికి భయమేసి లేదా అవతలకి వెళ్ళిపోతూ తమ కుటుంబాలని సేఫ్ చేసుకుంటూ తమ కార్యకర్తల కుటుంబాలని వాళ్ళ జీవితాలని మాత్రం ఫణంగా పెడుతూ సాగినటువంటి అతిపెద్ద రాక్షస జూదం నాడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఆంధ్ర ప్రాంతమంతా పోయి ఆంధ్ర రాయలసీమ నాశనం అయ్యి తెలంగాణ బాగుపడింది, చెన్నై బాగుపడింది, బెంగళూరు బాగుపడింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి రోజులని కోరి తెచ్చుకుంటున్నాం, కొరివితో తలగొక్కుంటున్నాం.